ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ తీరం దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపింది. దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వడగళ్ల వాన పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని సమయాల్లో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లకు చేరవచ్చని అప్రమత్తం చేసింది. ఉత్తర కోస్తాంధ్ర యానంలోనూ చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. ఈ ప్రాంతంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఉపరితల ఆవర్తనంతో పాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి విస్తరించి ఉండటం కూడా ఈ వర్షాలకు కారణంగా అధికారులు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రతలో మొదటి 3 రోజులు పెద్దగా మార్పులు ఉండవని, ఆ తర్వాత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ తీరం దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధుసూదన్ రెడ్డి అందిస్తారు. మధు, చెప్పండి, ఇక ఏపీలో రాబోయే 3 రోజులు వర్షాలున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలేంటి? శాలిని, ఏపీలో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా అమరావతి కూడా వాతావరణ శాఖ పేర్కొనింది. అయితే సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల అవసరం కొనసాగుతుంది. దీని ప్రభావంతో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వడగాళ్ల వాన పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయి. అయితే కొన్ని సమయంలో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లు కూడా చేరవచ్చని కూడా వాతావరణ శాఖ పేర్కొనింది. అప్పుడే అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి తెలిపింది. ఈ ప్రాంతంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల గాలి కూడా వీస్తాయి. అయితే ఉపరితల ఆవర్తన పాటు గల్ఫ్ ఆఫ్ మున్నార్ నుంచి తమిళనాడు మీదుగా కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో మరో ద్రోణి విస్తరించి ఉండడంతో కూడా ఈ వర్షాల కారణంగా పడతాయని కూడా అధికారులు పేర్కొంటున్నారు.
చేస్తున్నారు. రాబోయే 2-3 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని కూడా, అయితే ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రతల్లో మొదటి 3 రోజులు పెద్దగా మార్పులు ఉండవని, ఆ తర్వాత స్వల్పంగా పెరిగే అవకాశం కూడా ఉందని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ప్రత్యేకంగా కోస్తా ఆంధ్ర ప్రాంతం మొత్తం వర్షాలమయమైంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంట పాటు కురుస్తున్న వర్షంతో రహదారులు నీటి మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. ట్రాఫిక్ కూడా నెమ్మదిగా సాగుతుంది. అయితే కొన్ని చోట్ల నెలరేగిన రాకపోకలతో అంతరం కలిగిస్తున్నాయి. ఉత్తర జిల్లాలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడడంతో విద్యుత్ సరఫరా కోత కూడా అంతరాయం కలిగింది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి పరిస్థితి కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే లోతట్టు ప్రాంతాల గ్రామాలకు హెచ్చరిక జారీ చేశారు. రాయలసీమ ప్రాంతాల్లో కూడా వాతావరణం చల్లబడింది. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో మేఘావృత వాతావరణంతో పాటు పలు చోట్ల జల్లులు పడుతున్నాయి. వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం వచ్చే 48 గంటలు కూడా వర్షాలు కూడా కొనసాగుతాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్లొద్దని కూడా స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రం అలజడిగా మారింది. జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. అయితే అవసరమైన చోట సహాయ బృందాలు కూడా సిద్ధం చేశారు. ఎమర్జెన్సీ సేవలు కూడా అందుబాటులో ఉంచారు. మొత్తం మీద ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కూడా సూచిస్తున్నారు. చాలిని మధు, మరి అధికారులు ఏ విధంగా రైతులను కానీ ఇటు ప్రజలను ఏ విధంగా మరి అప్రమత్తం చేస్తున్నారు? ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఇప్పటికే కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. అటు హోమ్ మినిస్టర్ కూడా కలెక్టర్ తో మాట్లాడాడు. అటు ప్రభుత్వం కూడా కలెక్టర్ మాట్లాడింది. 3 రోజుల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉండడంతో కూడా అటు రాయలసీమలోను, అటు ఉత్తర కోస్తా జిల్లాలో కానీ అటు ఇప్పటికే విద్యుత్ సరఫరా కూడా కోత అయింది. దాంతో అప్పటికే అధికారులు కూడా అక్కడికి వెళ్ళి దాన్ని పునరావృతం కూడా చేస్తున్నారు. అయితే రాయలసీమలో ఎక్కువగా ఉన్న వర్షాలంతా కూడా రాయలసీమ కూడా అలర్ట్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. లోతట్టు ప్రాంతాలు ఉండే వాళ్ళు కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు. తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరిగే అవకాశంతో ఉండడంతో కూడా మత్స్యకారులు కూడా సముద్రంలోకి ఎవరైతే వెళ్లారో వాళ్ళు వెంటనే వచ్చామని, ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని కూడా ఆపేసింది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏపీలో అలజడిగా మారింది. జిల్లా యంత్రం కూడా అప్రమత్తమైంది. అవసరమైన చోట్ల సహాయ బృందాలను కూడా సిద్ధం చేశారు. ఎమర్జెన్సీ సేవలు కూడా అందుబాటులో ఉంచారు. ప్రజలకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా అధికారులు కూడా ఇప్పటికే ఆదేశించారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి.